చంద్రబాబు ఉద్యోగుల ద్రోహి, మా సమస్యలు పరిష్కరించాలి, మాకు న్యాయం చేయాలి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు రోడ్లకి నిరసన వ్యక్తం చేయడం. చంద్రబాబు నాయుడు గారు మాకు ద్రోహం చేస్తూ ఉన్నారు, మాకు న్యాయం చేయాలి, మా సమస్యలు పరిష్కరించాలి. ఫైబర్ నెట్ వాళ్ళు రోడ్లకి కాదు, చంద్రబాబు నాయుడు గారి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేయడం. ఇవి రెండు ఒకే రోజు జరిగిన సంఘటన. అటు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లేమో విజయవాడ ధర్నా చౌక్లో కూర్చొని సమస్యల పరిష్కారం కోసం రాత్రి 8 గంటలకు ఫేషియల్ రికగ్నిషన్ ఏమంటున్నారని రకరకాల సమస్యలతో వాళ్ళ ఆందోళన. ఈ ఫైబర్ నెట్ కేబుల్ వాళ్ళైతే నేకంగా చంద్రబాబు గారి ఇంటిని ముట్టడించేకి ఒక రోజులో జరిగినవి. కొంచెం వెనక్కి వెళ్తే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, అంగన్వాడీలు, సచివాలయం, విఆర్ఏ, విఆర్ఓ, అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కనటువంటి వర్గం ఏదైనా ఉందా? ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలు. ఏమనంటే ప్రజలు ఎంత అసంతృప్తిగా ఉన్నా ఎక్కువ రోడ్డు ఎక్కడం ఉండదు కాబట్టి విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఆందోళనలకు, ఏదైనా కొన్ని కార్యక్రమాలను కాల్ఫర్ చేసినప్పుడు అప్పుడు వాళ్ళతో పాటు, అంటే వాళ్ళు జనమే కదా, ఒక పొలిటికల్ పార్టీ మీటింగ్ కాబట్టి అంటే జనం స్వచ్ఛందంగా వచ్చే తక్కువైనా కూడా బట్ జనాల్లో కూడా వ్యతిరేకత తీవ్రంగానే ఉంది. ఒక పక్క ఉద్యోగులు, ఒక పక్క ఉపాధ్యాయులు, మరో పక్క ఈ జనం దగ్గర నుంచి ఏ వర్గమైనా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పనితీరు మీద సాటిస్ఫైగా ఉన్నారు అని. అదే కూటమి పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గుడ్డిగా పిచ్చిగా ఏం చేసినా కరెక్ట్ అని చెప్పి నేను ఆ బ్యాచ్ గురించి మాట్లాడలేదు. ఏ పార్టీలకైనా అట్లాంటి కొంచెం ఒక గుంపు ఉంటుంది. వాళ్ళు కాదు అసలు రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ భవిష్యత్తును నిర్ణయించేది. ఆ బ్యాచ్ కాకుండా మిగిలిన వీళ్ళు చెప్పండి. అదిగో వీళ్ళు సంతోషంగా ఉన్నారు. విద్యార్థులు సంతోషంగా ఉన్నారా? ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారా? ప్రజలు సంతోషంగా ఉన్నారా? ప్రభుత్వ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? ఏ వర్గం సంతోషంగా ఉంది? రైతులు సంతోషంగా ఉన్నారా? పోనీ మహిళా సెక్షన్ ఏమైనా కనుక సంతోషంగా ఉందా? ఎక్కడ? మహిళలకు సూపర్ 6లో ఇచ్చినటువంటి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు 1500 అనేది అది అటకెక్కిపోయింది వాళ్ళకి. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే చాలు. అరే ఏ వర్గము కూడా సంతోషంగా లేదు. అందరూ రోడ్లు ఎక్కుతూనే ఉన్నారు. వీళ్ళ అధికారం ఇంకా పూర్తి కావడానికి 2 ఏళ్ళు పూర్తి కావడానికి ఇంకా 4 రోజులు టైం ఉండగానే ఇంతగానం రోడ్లు ఎక్కితే ఇక రోజులు గడిచే కొద్దీ ఈ వ్యతిరేకతనంతా వీళ్ళు ఎట్లా ఓవర్కమ్ చేసుకుంటారు? అసలు ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో ఇంత తక్కువ టైంలోనే ఇంత ఎక్కువ వ్యతిరేకత మూట కట్టుకొని ఉంటుందని చెప్పి మనం భావించడానికి వీల్లేదేమో. అన్ని వర్గాలు రోడ్లు ఎక్కేశారు. అందరూ అసంతృప్తిగానే ఉన్నారు. ఈరోజు రేపంగా ఉద్యోగులు కూడా ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ మెయిన్ ఉద్యోగులుగానే ఇంకా నెక్స్ట్ ఆందోళనలో ఉద్యమాల్లోకి వాళ్ళు వచ్చేస్తారేమో. మరి వీళ్ళందరినీ మరి ప్రభుత్వం ఎట్లా సాటిస్ఫై చేస్తుంది? వాళ్ళకి ఇచ్చిన హామీలు, వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు ఏ విధంగా నెరవేరుస్తుంది? సో ఎంతమంది వ్యతిరేకత ఉన్నా పర్వాలేదు, మళ్ళీ మాకు అధికారంలోకి వచ్చి ఆల్గారిథం ఫ్లో చార్ట్ ఏదైనా మా దగ్గర ఉంది అని ప్రభుత్వం భావిస్తే దానికి ఎవరు గంగా చేయగలిగింది ఏమీ ఉండదు. అది వేరే విషయంలో ఏంటి.